మనందరూ ఇండియా పాకిస్తాన్ గొడవలు అంటే కాశ్మీర్ కోసం మొదలయ్యాయి అనుకుంటున్నాం, కానీ ఇది హిందూ ముస్లిం గొడవలుగా మొదలైంది. కొన్ని శతాబ్దాల ముందు వరకు ఇండియా పాకిస్తాన్ కలిసి ఉన్నప్పుడు హిందూ ముస్లిమ్స్ మధ్య ఎటువంటి గొడవలు ఉండేవి కాదు. కానీ ఎప్పుడైతే ఢిల్లీ సుల్తాన్స్ అండ్ మొఘల్స్ వచ్చి పాలించడం మొదలు పెట్టారో అప్పటి నుంచి హిందూ ముస్లిం గొడవలు మొదలయ్యాయి. కొంతమంది తుగ్లక్ లాగా పాలించే ముస్లిం రాజులు అయితే దేశం మొత్తం ఇస్లాం మాత్రమే ఉండాలని చెప్పి హిందూ ఆలయాలను ధ్వంసం చేయడం మొదలు పెట్టారు. అలా ఆ రాజులు చేసిన దుర్మార్గ పనుల వల్ల హిందూ ముస్లిం గొడవలు మొదలయ్యాయి. దీని వల్ల రాజులకు మధ్య గొడవలు జరిగినప్పటికీ సామాన్య ప్రజల్లో హిందూ ముస్లిమ్స్ చాలా మంది కలిసే ఉండేవారు. చిన్న చిన్న గొడవలు అయ్యేవే తప్ప దేశం విడిపోవాలి అనే ఆలోచనతో ఎవరు ఉండేవారు కాదు. కానీ హిందూ ముస్లిం సపరేట్ అవ్వాలి అనే ఫీలింగ్స్ ని ప్రజల్లో బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చారు. 1857 లో స్వాతంత్రం కోసం మొట్టమొదటి యుద్ధం జరిగింది. అందులో హిందూ ముస్లిమ్స్ అందరూ కలిసికట్టుగా బ్రిటిష్ వాళ్ళకి అగెన్స్ట్ గా ఫైట్ చేశారు. ఇది ఎలానే కానీ కంటిన్యూ అయితే ప్రజల్లో బలం పెరిగిపోతుందని బ్రిటిష్ వాళ్ళు డివైడ్ అండ్ కాన్కర్ రూల్ ని ఇంప్లిమెంట్ చేశారు. హిందూస్ అందరూ ఒక వర్గంగా ఉండి హిందూస్ కి సపరేట్ గా లీడర్ ఉండాలని చెప్పి, అలానే ముస్లిమ్స్ అందరూ ఇంకో వర్గంగా ఉండి ముస్లిం లీడర్ సపరేట్ గా ఉండాలని చెప్పి బ్రిటిష్ వాళ్ళు అమలు చేశారు. అలా బ్రిటిషర్స్ ఈ డివైడ్ అండ్ రూల్ ఇంప్లిమెంట్ చేయడం వల్ల హిందూ ముస్లిమ్స్ మధ్య గొడవలు పెరగడం మొదలయ్యాయి. దీనివల్ల ముస్లిమ్స్ ఆల్ ఇండియా ముస్లిం లీగ్ అనే కమ్యూనిటీని ఫామ్ చేసి, పాకిస్తాన్ అనేది ముస్లిమ్స్ ఎక్కువ ఉండే ఏరియా కాబట్టి మాకంటూ సపరేట్ కంట్రీ కావాలి అని డిమాండ్ చేయడం మొదలు పెట్టారు. ఇలా సపరేట్ కంట్రీ కావాలి అని కొన్ని సంవత్సరాల ఉద్యమాల తర్వాత 1947 లో రెండు కంట్రీస్ ని సపరేట్ చేసి ఇండిపెండెన్స్ ఇచ్చి వెళ్ళిపోయారు. యాక్చువల్ గా కాశ్మీర్ లో కూడా ఎక్కువ మంది ముస్లిమ్స్ ఉన్నారు, కానీ దేశ విభజన టైంలో కాశ్మీర్ ని రూల్ చేసేది ఒక హిందూ కింగ్. కాశ్మీర్ ఏ దేశంలో ఉండాలి అని నిర్ణయించే అథారిటీ ఆ రాజు చేతిలో ఉండేది. ఆ రాజు హిందూ అవ్వడం వల్ల కాశ్మీర్ ని ఇండియాలోనే ఉండాలని చెప్పి డిసైడ్ చేశారు. కానీ పాకిస్తాన్ వాళ్ళకి కాశ్మీర్ ఇండియాకి వెళ్ళిపోవడం వాళ్ళకి ఇష్టం లేదు. అందుకే సెపరేషన్ అయినప్పటి నుంచి గొడవలు స్టార్ట్ చేశారు. అలా హిందూ ముస్లిం గా ఉండే గొడవ కాశ్మీర్ ఇష్యూగా మారింది. పాకిస్తాన్ కి విభజన ఇష్టం లేక కాశ్మీర్ లో కొంత ఏరియాను ఆక్యుపై చేస్తుంది. అదే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ పిఓకే గా పిలుస్తున్నాం. ఇండిపెండెన్స్ వచ్చాక ఇమీడియట్ గా 1947-48 మధ్యలో ఇండియా పాకిస్తాన్ వార్ జరిగింది. ఈ వార్ తర్వాత లైన్ ఆఫ్ కంట్రోల్ LOC అనేది ఫామ్ అయింది. ఈ LOC అనేది డిస్ప్యూట్ లో ఉన్న కాశ్మీర్ ల్యాండ్ కి బార్డర్ లాంటిది. కాశ్మీర్ లో POK 1/3 పార్ట్ ఉంటది. ఇది ప్రస్తుతం పాకిస్తాన్ అండర్ లో ఉంది. అలానే 2/3 ఆఫ్ ద పార్ట్ అనేది ఇండియా అండర్ లో ఉంది. ఈ రెండింటిని సెపరేట్ చేసేది LOC. ఆ తర్వాత 1965 అండ్ 1999 లో ఇండియా పాకిస్తాన్ వార్ జరిగింది. 1999 కార్గిల్ వార్ అనేది ఇండియా గెలిచింది. దీనికి పాకిస్తాన్ తట్టుకోలేక టెర్రరిజం పేరుతో 2001 లో పార్లమెంట్ లో అటాక్స్ ప్లాన్ చేసింది. దాని తర్వాత మళ్ళీ 2008 లో ముంబై అటాక్స్. ఇలా ఇండియాని దెబ్బ కొట్టాలని టెర్రరిజం పేరుతో పాకిస్తాన్ అటాక్స్ ప్లాన్ చేసింది. మళ్ళీ ఇప్పుడు పెహల్గామ్ అటాక్. దీని మీద ఆల్రెడీ ఇండియా సీరియస్ యాక్షన్స్ తీసుకుంది. ఇండస్ వాటర్ ట్రీటీని సస్పెండ్ చేయడంతో పాటు ఇండియా పాకిస్తాన్ మధ్య ట్రేడ్ ని డిస్కంటిన్యూ చేసింది. అలానే బార్డర్ ని కూడా క్లోజ్ చేసింది. దీనికి కౌంటర్ గా పాకిస్తాన్ పీపుల్ పార్టీ చైర్మన్ అయితే ఈ ఇండస్ రివర్ మాదే అని, దీన్ని ఆపడానికి మీరెవరు అని చెప్పి ఇండియాకి వార్నింగ్ ఇస్తున్నారు. మీరు గానీ వాటర్ నాపితే ఇండస్ నదిలో పారేది వాటర్ కాదు, ఇండియా రక్తం అని చెప్పి వార్నింగ్ ఇస్తున్నారు. ఈ ఇండస్ రివర్ కూడా మాదే అని చెప్పి క్లెయిమ్ చేస్తున్నారు. ఈ ఇండస్ రివర్ అనేది చైనా నుంచి స్టార్ట్ అయ్యి ఇండియా మీదుగా పాకిస్తాన్ కి వెళ్తుంది. ఇదేమి పాకిస్తాన్ లో పుట్టిన రివర్ కాదు. ఇస్లాం అనేది ఫామ్ అవ్వక ముందు నుంచే ఇండస్ రివర్ కి హిస్టరీ ఉంది. కాశ్మీర్ మాదే అంటున్నారు, అలానే ఇండస్ రివర్ కూడా మాదే అంటున్నారు. కొన్ని రోజుల తర్వాత ఇండియా మొత్తం మాదే అని చెప్పి క్లెయిమ్ చేస్తారేమో. యునైటెడ్ నేషన్స్ అయితే రెండు కంట్రీస్ పీస్ ఒప్పందానికి రండి అని చెప్పి సజెస్ట్ చేస్తున్నారు. పీస్ కి వచ్చిన తర్వాత మళ్ళీ పాకిస్తాన్ ఏదో ఒక రూపంలో అటాక్ ప్లాన్ చేస్తుంది. దీని మీద ఖచ్చితంగా పాకిస్తాన్ మీద యాక్షన్ తీసుకోవాలి. పహల్గామ్ ఇన్సిడెంట్ వల్ల రెండు దేశాలు కూడా వార్ కి ప్రిపేర్ అవుతున్నాయి. US ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ని మీడియా క్వశ్చన్ అడిగింది, మీరేమైనా రెండు దేశాలకి మధ్యలో కాంప్రమైజ్ తీసుకొస్తారా అని చెప్పి. అప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఇలా అన్నారు, ఇండియా పాకిస్తాన్ అనేది కాశ్మీర్ గురించి కొన్ని సంవత్సరాల నుంచి ఫైట్ చేసుకుంటున్నాయి. దీన్ని వాళ్ళే తేల్చుకోవాలని చెప్పి ఇండియా పాకిస్తాన్ కి న్యూట్రల్ గా ప్లే చేస్తున్నారు. ఒకవేళ వార్ గన్ జరిగితే ఖచ్చితంగా ఇండియాదే పై చేయి అవుతుంది. ఇండియాకు ఉన్నంత స్ట్రెంత్ పాకిస్తాన్ కి లేదు. చూడాలి మరి ఫర్దర్ గా ఏం జరుగుతుందో. ఇటువంటి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ షేర్ చేయండి.